ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఇంతకు ముందు మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆంటీ. ఓ, ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? అది మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్లే తొందరలో నాదొక డైరీ ఇక్కడ మర్చిపోయాను ఆంటీ. అదే తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాను. అవునా, సరే లోపలికి రమ్మా. ఏ రూమ్ లో ఉందమ్మా? అది ఇదిగో ఇక్కడ. ఇదేనమ్మా నీ డైరీ? అవునంకుల్. ఒక్క నిమిషం ఆగమ్మా. నువ్వు సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందమ్మా? ఏ అంకుల్ అలా అడిగారు? నీ డైరీ నేను చదివానమ్మా. సారీ, నన్ను క్షమించాలి, కానీ చదవాల్సి వచ్చింది. ఆ అబ్బాయిని దూరం చేసుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఈ డైరీలో రాసిన ప్రతి అక్షరంలో కనబడుతుంది. నువ్వు ఏదైతే అన్నావో ఇంకెప్పుడు ఎదురు పడకని ఆ మాటనే అంతగా గౌరవించిన అతను నీ తప్పు నువ్వు తెలుసుకుని వెళితే నిన్నర్థం చేసుకోడని ఎలా అనుకుంటున్నావమ్మా? అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటావు. ఇదిగోనమ్మా నీ డైరీ. ఎవరో తెలియని మీరే నా లైఫ్ గురించి ఇంతలా ఆలోచించారు. లైఫ్ లో మిమ్మల్ని, మీ మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అంకుల్. ఇప్పుడే వెళ్ళి రాహుల్ని కలుస్తాను. వెళ్ళొస్తా అంకుల్. చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తా ఆంటీ. మంచిదమ్మా. నువ్వు ఏదైతే అన్నావో ఇంకెప్పుడు ఎదురు పడకని ఆ మాటనే అంతగా గౌరవించిన అతను నీ తప్పు నువ్వు తెలుసుకుని వెళితే నిన్నర్థం చేసుకోడని ఎలా అనుకుంటున్నావమ్మా? అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటావు. వస్తున్నా రాహుల్, నీ పెదాల పైన చిరునవ్వు చూడటానికి. ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళు రాహుల్ ఫ్రెండ్స్ కదా? రే, అటు చూడు, సింధు కదూ? అవునరా. అయినా తనేంటి ఇక్కడ? ఇదే వస్తుంది. మీరు రాహుల్ ఫ్రెండ్స్ కదా? అవును. రే నువ్వు ఆగరా. ఏంటి? లేదు, రాహుల్ని కలుద్దామని వచ్చాను. చూస్తే వాళ్ళ ఇంటికి లాకేస్ ఉంది. తనెక్కడికి వెళ్ళాడు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. తెలుసు, కానీ చెప్పను. కానీ ఎందుకు మళ్ళీ వాడిని కలవడం? వాడు ఇప్పుడిప్పుడు నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ వాడిని కలిసి బాధ పెట్టద్దు. వాడి లైఫ్ ఏదో వాడికి వదిలే. అయినా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా, అది చాలు వాడికి. వాడేమైపోయినా నీకు సంబంధం లేదు కదా. అయినా ఈ రోజు నైట్ వాడి పెళ్లి. అమ్మాయి నీ అంత అందంగా ఉండకపోవచ్చు, బట్
వాడు హ్యాపీగానే ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయికి నీలా అనుమానం లేదు గనుక. ఏంట్రా అలా చెప్పు? పర్లేదులేరా, మనవాడేమైనా తక్కువ బాధపడ్డా ఈ మహారాణి వల్ల? పాపం ఎందుకు వచ్చింది ఏంటో. అబ్బా ఆపరా నువ్వు నీ జాలి. వాడొచ్చాక ఏమైనా చెప్పావో పగిలిపోద్ది నా కొడక. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే అమ్మా నాన్నని బస్ ఎక్కించొస్తున్నారా? రే అది రే వద్దని చెప్పాను. హలో. హాయ్ రాహుల్. హాయ్ నేహ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది నీ కొత్త లైఫ్? కొత్త కొత్తగా ఉంది. నా స్పీడ్ కి కొంచెం కంగారు పడుతున్నాడు, బట్ మంచోడే. అవునా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను సింధుని కలిశాను. నేను మాట్లాడే లోపే అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. నీకు అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తన్ని చూస్తే మాత్రం ఒకటి బాగా అర్థమైంది, నిన్ను అపార్థం చేసుకున్నాను. తన్ని దగ్గరికి ఏమైనా వచ్చిందా రాహుల్? వస్తే క్షమించే రాహుల్. మీ ఇద్దరిని ఒకటిగా చూడాలనేదే నా కోరిక. తను నా కోసం వచ్చే క్షణం కోసం జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఈ క్షణం నేను ఒంటరిగా ఉన్నా నా మనసు ఇప్పుడు తనతోనే ఉంటుంది. సరే నేహ, తర్వాత కాల్ చేస్తాను. ఏమైందిరా అలా ఉన్నావు? నేహ కాల్ చేసిందిరా. అనుకోకుండా సింధుని కలిసిందంట. నేహ మాటల్లో సింధు అసలు విషయం తెలుసుకొని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. నిజం తెలిసాక కూడా తను ఎందుకు దూరంగా ఉంటుందో అర్థం కావడం లేదురా. ఒక్కసారి నన్ను కలవడానికి రావచ్చు కదా. రావచ్చు కాదురా, తను ఇందాకే వచ్చింది. ఏంట్రా ఏమంటున్నావు? సింధు వచ్చిందా? ఏది? ఎక్కడ్రా? సారీరా, తను మళ్ళీ నేను కలిసి ఎక్కడ బాధ పెడుతుందోనని అడిగితే లేవని, పైగా ఈరోజు నీ మ్యారేజ్ అని కూడా చెప్పాను. రే, ఒక ఫ్రెండ్కి నా గురించి ఆలోచించావు, దానికి నేను సంతోషిస్తా. కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలి కదరా. రే, సింధు ఎటువైపు వెళ్ళిందిరా? ఇప్పుడే ఇలా వెళ్ళింది. సరేరా, నేను మళ్ళీ కలుస్తాను.
చూసే అర్హత కూడా నాకు లేదు రాహుల్. నన్ను క్షమించమనే మాట కూడా చాలా చిన్నదైపోతుంది నీ దగ్గర. నేను ప్రేమించిన క్షణమే నేను ఒకటి అనుకున్నాను, నీ కంట్లో ఎప్పుడు నీళ్లు రాకూడదని. ఎందుకంటే నిన్ను ఇలా నేను చూడలేను. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉన్నాయి. నాకు తెలుసు ఇదంతా నువ్వు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటావని. ఆ ఆశతోనే జీవిస్తున్నాను. కానీ నువ్వు వద్దు సింధు, ఇలా ఎప్పుడూ ఆలోచించుకో. మన మధ్య పెరిగిన ఈ దూరాన్ని ఇంకొంచెం దగ్గరే ఒక్కటి చేయలేవా? హృదయం హృదయం ఒకటై